సో వీరశివారెడ్డి గారి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎటువంటి వాడు, ఏం కథ, ఆయన ఏ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమేం చేశాడు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన ముందు నల్లూరు వీరారెడ్డి కొడుకుగా ఆ పేరే ఫేమస్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్యాకెట క్లబ్బులు మెయింటైన్ చేసేది, ఇంట్లోనే ప్యాకెట్ ఆడిపించుకునేది, మేజులు ఎత్తేది. సో ఈ రకమైన స్థాయి నుంచి వచ్చి ఎక్కడ సారాయి, అప్పుడు సారాయంగళ్ళు కూడా ఉన్నాయి, సారాయంగళ్ళు పడుకునేది, దొంగ సారాయి చేసేది, దొంగ బాటిళ్ళు బాటిలింగ్ యూనిటే కోకటంలో పెట్టి శుభ్రంగా బాటిల్ ఈయన తయారు చేసి అమ్మేసేది. సో ఇట్లాంటి చండాలమైన పనులన్నీ ఆయన చేసి అప్పుడేదో మండల ప్రెసిడెంట్గా కమలాపురానికి ఉన్నాడు, ఏదో కాలమహిమ. సో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. మైసూరారెడ్డి గారు కూడా అంటున్నారు, దిబ్బల మీద కోడిని నాకు పెట్టినాడు పోటీ అని చెప్పేసేసి ఏదో మొత్తం పైన ఎమ్మెల్యే అయ్యాడు. ఇంకా దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయినాడు. అప్పుడు కూడా ఒకసారి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఇదే ఆయన చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా ఈయన నేపథ్యం ఏంటి, ఈయన కథ ఏంది, ఇవన్నీ కూడా చూసుకోకుండానే ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే కార్యక్రమం ఉన్న తప్ప వేరే ఏం లేదన్నమాట. ఫస్ట్ మారింది అంతే, రెండోసారి మారింది అంతే, ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదు నిజంగానే. ఆ రకమైన మెంటాలిటీ కలిగిన వాడు, అది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. 2014లో తెలుగుదేశంలో ఉన్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్గా ఈ పార్టీలో చేరాలని ప్రయత్నం చేసి ఆ సింపథైజర్గా అట్లాగే ఉండి, ఎందుకంటే ఈ కేసులన్నీ మళ్ళీ బయటకు వస్తాయేమో అని, అందుకు అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఈ నెల ఉంది కదా, అంతే, ఒక నెల 2 నెలల్లో ఉంది. అందుకోసమే ఇప్పుడు మొన్న పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అన్నమాట. ఏదో ఈయన నక్కజిత్తుల వినయాన్ని చూసి పుత్తా నరసింహారెడ్డిని కాదని, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు పుత్తా నరసింహారెడ్డి గారు, కాదని ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అది ఓర్చుకోలేక ఎమ్మెల్సీ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో ఆయన నిలవడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఈయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈయన ఇంకొకరి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే, ఆయన చేరిన పార్టీ ఏంది, తెలుగుదేశం పార్టీ. ఆయన చేసే తెలుగుదేశం పార్టీ అని ఆయన 14.5 సంవత్సరం అధికారంలోకి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 14.5 సంవత్సరంలో ఏమన్నా మంచి చేశాడా ఒక్కరికి? చంద్రబాబు నాయుడు గారు చేయలే. నోరు బారేసుకుంటే ఇటువంటి పరిస్థితే, కబడదారు, మంచిది కాదు నీకు. ఎమ్మెల్యే